వెల్కమ్ బ్యాక్. యుక్త వయసు వచ్చాక జీవిత భాగస్వామిని వెతుక్కోవటం, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవటం, స్థిరమైన జీవితాన్ని నిర్మించుకోవటం ప్రతి యువకుడు యువతికనే సహజమైన కళ. కానీ మారుతున్న సామాజిక పరిస్థితులు, పెళ్లి వ్యవస్థలో చోటు చేసుకుంటున్న మార్పులు, ఆర్థిక అసమానతలు, పెరుగుతున్న అంచనాలు ఈ కళను కొందరి జీవితాల్లో తీవ్ర మానసిక వేదనగా మార్చుతున్నాయి. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో పోలీసులు నిర్వహించిన సర్వే ఈ ఆందోళనకర పరిస్థితిని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది తొలి 6 నెలల్లో వివిధ కారణాలతో 443 మంది ఆత్మహత్యలకు పాల్పడగా అందులో 29 మంది యువకులు కేవలం పెళ్లి కాలేదనే మనోవేదనతో ప్రాణాలు తీసుకోవడం సమాజాన్ని కలవరపెడుతోంది. ఈ సంఖ్య చిన్నదిగా కనిపించినా దాని వెనుక దాగి ఉన్న సామాజిక, ఆర్థిక, మానసిక సమస్యలు మాత్రం చాలా పెద్దవిగా ఉన్నాయి. ఒకప్పుడు పెళ్లి అనేది కుటుంబాల మధ్య జరిగే సామాజిక బంధం. ఇప్పుడు అది విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, ఆస్తులు, సామాజిక హోదా, రూపురేఖలు వంటి అనేక పరిణామాలపై ఆధారపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడిన యువకులకు సరైన సంబంధాలు రావటం కష్టమవుతోంది. పట్టణంలో స్థిరమైన ఉద్యోగం, అధిక వేతనం, విదేశీ ఉద్యోగం వంటి అంశాలకు ప్రాధాన్యం పెరగడంతో సాధారణ ఉద్యోగాలు చేస్తున్న యువకులు వెనుకబడిపోతున్నారనే భావంలో పడుతున్నారు. ఇక పెళ్లి ఆలస్యమైతే కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులు అడిగే ప్రశ్నలు కూడా యువతపై తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఇంకా పెళ్లి కాలేదా? ఏదైనా సమస్య ఉందా? ఇంకెప్పుడు చేసుకుంటావు వంటి ప్రశ్నలు కొందరికి చిన్నవిగా అనిపించినా అదే ప్రశ్నలు పదే పదే ఎదురైతే అవి మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఇప్పటికే నిరాశలో ఉన్న వ్యక్తులకు ఈ వ్యాఖ్యలు మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియా కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. స్నేహితులు పెళ్లిళ్ళు చేసుకుని ఆనందంగా ఉన్న ఫోటోలు, కుటుంబ జీవితాన్ని ప్రదర్శించే పోస్టులు చూసినప్పుడు కొందరిలో ఒంటరితనం మరింత పెరుగుతోంది. తమ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవటం వల్ల అన్యోన్యతాభావం పెరిగి తాము వెనుకబడిపోతామనే భావన బలపడుతోంది. పెళ్లి విషయంలో పెరుగుతున్న అంచనాలు కూడా ప్రధానంగా కారణంగా మారుతున్నాయి. కొందరు కుటుంబాలు అధిక ఆదాయం, సొంత ఇల్లు, ఖరీదైన ఆస్తులు, ప్రభుత్వోద్యోగం వంటి అనేక అర్హతలు కోరుతుంటే సాధారణ మధ్యతరగతి యువకులు ఆశావహులు కోల్పోతున్నారు. ఇక ఫలితంగా సంబంధాలు పదే పదే తిరస్కరణకు గురి కావడంతో మానసికంగా కుంగిపోతున్నారు. ప్రతి తిరస్కరణ తమ వ్యక్తిత్వానికి అవమానంగా భావించే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యలో మరో ముఖ్యమైన అంశం మానసిక ఆరోగ్యం. మన దేశంలో ఇప్పటికీ డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలను చాలామంది సీరియస్గా తీసుకోరు. కుటుంబ సభ్యులతో కూడా మనసులోని బాధను పంచుకోకుండా ఒంటరిగా భరిస్తుంటారు. చివరికి సమస్యలకు పరిష్కారం కనిపించక ఆత్మహత్యే మార్గమని భావించే పరిస్థితికి చేరుకుంటున్నారు. కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆత్మహత్య ఎప్పటికీ పరిష్కారం కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పెళ్లిని జీవిత విజయానికి కొలమానంగా చూడకూడదు. ప్రతి వ్యక్తికి జీవితం ఒకే విధంగా ఉండదు. కొందరికి తొందరగా పెళ్లి అవుతుంది, మరికొందరికి ఆలస్యం అవుతుంది. మరికొందరు పెళ్లి కాకుండానే తమ జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తారు. వ్యక్తి విలువను కేవలం వివాహ స్థితితో కొలవటం సమాజం మానుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లలపై అనవసర ఒత్తిడి తీసుకురాకూడదు. పెళ్లి ఆలస్యమైతే కారణాలను అర్థం చేసుకొని వారికి మానసికంగా అండగా నిలవాలి. బంధువులు, స్నేహితులు కూడా అనవసర ప్రశ్నలు వేయకుండా వారి భావోద్వేగాలను గౌరవించాలి. ప్రతి వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించడం సామాజిక బాధ్యతగా భావించాలి. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, మానసిక ఆరోగ్య నిపుణులు యువతలో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలి. కౌన్సిలింగ్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలి.
పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో మానసిక ఆరోగ్యంపై చర్చలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో ధైర్యం పెంచవచ్చు. జల్గావ్ జిల్లాలో బయటపడిన ఈ గణాంకాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితమైన సమస్య కాదు. దేశవ్యాప్తంగా వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులు, సామాజిక ఒత్తిళ్లు, మానసిక ఆరోగ్య సమస్యలపై ఇది ఒక హెచ్చరికగా చూడాలి. సమాజం తన దృక్పథాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక వ్యక్తి జీవితాన్ని కేవలం పెళ్లితోనే నిర్వచించకుండా అతని వ్యక్తిత్వాన్ని, ప్రతిభను, మానవ విలువలను గౌరవించే సంస్కృతి పెరగాలి. చివరగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. జీవితంలో పెళ్లి ఒక ముఖ్యమైన ఘట్టమే, కానీ అదే అంతిమ లక్ష్యం కాదు. ఆశలు నెరవేర్చడానికి కొంత సమయం పట్టవచ్చు, కానీ ప్రతి కష్టానికి ఒక పరిష్కారం ఉంటుంది. మనసులో బాధ ఉంటే కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడటం ఎంతో అవసరం. ఒక్క నిర్ణయం జీవితాన్ని ముగించగలదు, కానీ ఒక్క సంభాషణ జీవితాన్ని కాపాడగలదు. అందుకే సమాజం మరింత సున్నితంగా స్పందించాలి. కుటుంబాలు అండగా నిలవాలి. యువత జీవితంపై ఆశను కోల్పోకూడదు. అప్పుడే ఇలాంటి విషాద ఘటనలను తగ్గించడం సాధ్యమవుతుంది.